మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారా లేదా? చెప్పండి. యెహోవా యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నారా లేదా? అతి ధైర్యంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. 14వ అధ్యాయం 26వ వచనం. ఏం పుట్టిస్తుంది? ఎవరైతే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటారో వారు బహుధైర్యముగా ఉంటారంట అండి. దేవునికి స్తోత్రం. అంటే మన ప్రతిదానికి భయపడిపోతున్నా అంటే దాని అర్థం ఏంటి? ఏమండి? అంతే అంతే, దానికి ఆపోజిట్ అంతే. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు భయపడరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదానికి మనము భయపడం. ఎందుకని? ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకో మాట సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు చూడండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము. 17వ అధ్యాయంలో ఏం చూస్తామంటే గొల్యాత్ అనే వ్యక్తి ఫిలిష్తీయులకిని ఇజ్రాయేలీకిని అక్కడ యుద్ధము జరుగుతున్న సందర్భాల్లో మనం చూస్తాం. 3వ వచనంలో ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇజ్రాయేల్ ఈ తట్టు పర్వతం మీదను నిలుచుండగా ఉభయుల మధ్య ఒక లోయ ఉండెను. గాతువాడైన గొల్యాతు అనే సూర్యుడు అక్కడ ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరి చూండెను. అతడు 6 మూరల జేనడు ఎత్తు మనిషి. ఓకే 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 8వ వచనం. అతడు నిలిచి ఇజ్రాయిల్ దండు వారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తీరి? నేను ఫిలిష్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షాన ఒకని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము నీకు దాసుల మగుదుము. నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై. ఓకే, ఈ పర్వతం ఈ తట్టు ఆ తట్టు ఏమో ఫిలిష్తీయులు ఉన్నారు, ఈ తట్టు ఏమో ఇజ్రాయేల్ ఉన్న, మధ్యలో ఏమో లోయ ఉంది. వారు జయము 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 అనేసి అరుస్తూ ఒక 40 రోజుల వరకు వెళ్తున్నారు, కానీ యుద్ధం అయితే చేయట్లేదు. అందులో ఒక సూర్యుడు లేచి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎందుకయ్యా అలా మీరు అరుస్తారు? నేనేమో ఫిలిష్తీయుని కానా? మీరేమో సౌలు దాసులు కారా? మనందరూ పోటాడటం ఎందుకు? ఒక్కడు రండిరా అన్నాడు. ఏంటి అంటే, ఇంకా చెప్పాలంటే మీలో మొగాడుంటే అని అర్థం. ఏంటి? ఇప్పుడు తేలిపోవాలి. దేవునికి స్తోత్రం. మీలో క్రైస్తవుడు ఎవడో తేలిపోవాలి. ఇప్పుడు ఏమంటాడంటే, మీలో ఒక్కడు రండ్రా, నన్ను గెలిస్తే చాలు, మేము నీకు దాసులైపోతాం. నేను మిమ్మల్ని గెలిస్తే. ఇప్పుడు ఆడేమో 6 మూరలు జానుడు ఉన్నాడు. ఇప్పుడు ఒక్కడ ఎలాగని? ఇప్పుడు 5 10 మంది వెళ్ళి కొట్టేయాలంటే పోనీ ఆ విధంగా అయితే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆడేమో ఎత్తరైన వాడు, అమ్మ బలం గలవాడు, వాడు ఒక్కడనే రమ్మంటే మీరు చూడండి 11వ వచనంలో. 11వ వచనం, సౌలును ఇజ్రాయిల్ అందరూ ఆ ఫిలిష్తీయుల మాట వినినప్పుడు ఏమయ్యారు? బహుభీతులైరంట. అంటే ధైర్యంగా ఉన్నారనా? ఆ తర్వాత కొన్ని జరిగిన తర్వాత మీరు 24వ వచనం ఒకసారి చదువుతారా? ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి. ఓకే ఓకే ఇప్పుడు చూడండి, ఈ రెండు మాట ఏంటంటే బహుభీతులైరి అన్నమాట. భయపడి వారి ఎదుట నుండి పారిపోయిరి అన్నమాట. ఎవరు తెలుసా? రాజైన సౌలు సార్. ఎవరో? సౌలును ఇజ్రాయేలీయులు భయపడిపోయి ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, రే ఎవరైనా ఆడిని ఓడిస్తే నా కూతుర్ని ఇస్తాను, ఇవి ఇస్తానండి. యుద్ధం చేయాల్సింది నువ్వే కదా.
ఇప్పుడు బహుమానం ప్రకటిస్తున్నాడు. ఎవడైనా వెళ్తే నేను ఇది ఇస్తానని. ఎందుకని? ఎంతలోగా ఒకడు వచ్చాడు. ఆడు ఏమైనా యుద్ధము ఎక్కడైనా చేశాడా అంటే ఎక్కడా చేయలేదు. యుద్ధాభ్యాసం చేసిన వాడంటే ఎక్కడ యుద్ధాభ్యాసం చేయలేదు. పోనీ సైన్యంలో ఉన్నవాడా అంటే సైన్యంలో ఉన్నవాడు కాదు. పోనీ వయసుకి పెద్దవాడా అంటే అది కూడా కాదు. ఏమీ లేనివాడు ఒకడు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే మీరు చూడండి 26వ వచనంలో, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇజ్రాయెల్ నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా అన్నాడు. నీ రాజే భయపడిపోతుంటే ఈ పిల్లవాడు వచ్చి అనుకుందాం ఫాస్ట్ గారే భయపడిపోతుంటే బెంజి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? అది ఫాస్టర్ గారు అయ్యో మా వల్ల కాదయ్యా అనేసి భయపడిపోయి డేరాల్లో దాక్కుంటే అతను వచ్చి నేను చూసుకుంటాను అంటే ఎలా ఉంటుంది? అలా ఉంది దావీదు పరిస్థితి. దావీదు అలా మాట్లాడుతుంటే ఏదో ఆవేశంతో అనేస్తున్నావు కానీ నువ్వు పిల్లవాడరా, నీకు యుద్ధం ఏమీ తెలియదు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు బలవంతుడు అని అంటే ఈయన అంటాడు, నా మందను కాచుకొని చుండగా ఒక సింహం వచ్చింది, గొర్రెపిల్లను పట్టుకొని వెళ్ళిపోతున్న సందర్భంలో నేను పరిగెత్తి వెళ్ళాను, భయపడి దాక్కోలేదు, పరిగెత్తి వెళ్ళాను, దాన్ని పట్టుకున్నాను, గొర్రెను విడిపించాను. అది నా మీదకి వచ్చినప్పుడు చీల్చి పడేశాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. 36వ వచనం చదువుదాం. నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయులు వాటిలో. ఇంకా 37, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించునని చెప్పాను. ఇప్పుడు ఈ మాట పిల్లవాడు పలుకుతుంటే ఇది ఎవరు పలకాలి? సౌలు పలకాలి. ఎవరు పలకాలి? ఇజ్రాయేలు పలకాలి. సైన్యంలో ఉన్నవారు పలకాలి, సైన్యాధిపతులు పలకాలి, సహస్రాధిపతులు పలకాలి. వాళ్ళేమో బహుగా భీతి అయ్యారంట. అంత మాత్రమే కాకుండా వారు భయపడిపోయి పారిపోయారంట. కానీ ఒక్క పిల్లవాడు దేవునికి స్తోత్రం ధైర్యంగా మాట్లాడుతున్నాడండి. ఇంతకీ చెప్పండి, ఎవరు ఇల్లు ఇప్పుడు? ఎవరు దేవుని ఇల్లు ఇప్పుడు? ధైర్యంగా ఉన్నాం. ఇంతకీ దావీదుకి ధైర్యం ఏంటి? వాళ్ళకి ధైర్యం లేనిదేంటి? అదే చెప్పాను ఇందాక ఫస్ట్లోనే, దేవుడు నీ పక్షాన ఎలాంటి కాపుదల కలిగి ఉన్నాడో అది తెలిసిన వాడు ఎవరు అంటే దావీదు. నీ పక్షాన యుద్ధం చేసేవాడు ఎవడు అని అంటే ఆయనే అని తెలిసినవాడు దావీదండి. వీళ్ళు ఇజ్రాయిలే, వీళ్ళు క్రైస్తవులే, వీళ్ళు యెహోవానే ఆరాధిస్తున్నారు, యెహోవానే పూజిస్తున్నారు. దావీదు కూడా యెహోవానే పూజిస్తున్నాడు. కానీ దావీదుకున్న విశ్వాసము, దావీదుకున్న నమ్మకము సౌలు రాజుకి లేదండి. ప్రైజ్ ది లార్డ్. పైగా యుద్ధ రంగంలోనే ఉన్నారు, పైగా ప్రార్థనలోనే ఉన్నారు, పైగా ప్రార్థన గుంపులోనే ఉన్నారు. మేము కూడా యుద్ధము చేస్తున్నాం అని అంటున్నారు. యుద్ధము చేసినా ఎవరికి లాభం? ధైర్యం లేదు. ఆయన కార్యం చేస్తాడని నమ్మకం లేని ప్రార్థన నీ జీవితానికి ఆశీర్వాదం తెచ్చిపెట్టదు కదా. స్తోత్రం చెప్తలేదు. మనమే ప్రార్థన చేస్తాం ఆయన మారాలని, కానీ పరిస్థితిని చూసి వీడు ఎప్పుడు మారడు అని మనమే చెప్తాం. అయ్యా మా ఆయన మారాలని ప్రార్థన చేయండి అని అంటాం. శనివారం వచ్చేసరికి వాడు చేస్తున్న చేష్టలన్నీ చూసి ఈడా ఇంకా మారడం అంటాం. నిశ్చేత ఎవరికి వచ్చింది? నీకే. ప్రార్థన చేసింది నువ్వే, కార్యం చేయాలని ప్రార్థన చేసింది నువ్వే, మారడాన్ని నిశ్చయించింది కూడా దేవునికి స్తోత్రం. దేవుడు మార్చలేడండి.
దేవుడు కార్యం చేయలేడండి? దేవుడు యుద్ధం చేయలేడా? అద్భుతాలు చేయలేడా? బాగు చేయలేడా? నిన్ను ఆశీర్వదించలేడా? నిన్ను వాడుకోలేడా? నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి రప్పించలేడా? ఇవన్నీ తెలిస్తే ఎలాగుండాలి దేవునికి స్తోత్రం. నువ్వు బాగా ప్రార్థన చేసావు ఈ రోజు మా ఆయన చర్చికి రావాలని, అదే రోజు ఫుల్గా తాగి వచ్చి ఇటు అటు చెంప వాయించేశాడు, దేవునికి స్తోత్రం. అప్పుడు చెప్పాలి అయినా దేవుడు మారుస్తాడని. అదేగా విశ్వాసం, అదే కదా నమ్మకం. నువ్వు కొట్టినా నువ్వు తిట్టినా సరే నా దేవుడు కార్యం చేస్తాడు అనేదే కదా. ఇదేంటి రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారిసరికి ఇలా జరిగింది, ఇంకా ఆ ప్రార్థన ఏమవుద్ది? దేవుని మీద నమ్మకం ఉంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఇంకా కదలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధైర్యంగా ఉంటాం. ఆడు ఇలాగొచ్చి ఏరా కర్ర పట్టుకొని వస్తున్నా, నేను కుక్కను అనుకున్నావా అని వచ్చి ఇలా గిర 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 తిప్పేసి పైకి ఇసిరేద్దాం అనుకుంటే ఈయన గిర కొట్టి అన్నాడు. ఆయన గిరగిర తిప్పేద్దామంటే ఈయన గిరగిర తిప్పి కొట్టాడంట. అయిపోయింది, దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని చూస్తున్నాడు తెలుసా? ధైర్యం కలిగి ఎదుర్కొన్నవారు ఎవరైనా ఉంటారేమో అని చూస్తున్నాడు. పరిస్థితిని ఎదుర్కొనేవాడు ఎవడైనా ఉంటాడేమో అని దేవుడు చూస్తున్నాడు. సమస్య తీసుకొచ్చింది వాడే కదా, ఇబ్బంది తీసుకొచ్చింది వాడే కదా, అసమాధానం తీసుకొచ్చింది వాడే కదా. వాడిని ఎదుర్కొనగలిగిన ఒక్కడైనా ఎవరైనా ఉన్నారేమో ధైర్యంగా అని ఎదురు చూస్తాడు. వాడి ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. ప్రతిదానికి పిరికిగా భయపడిపోయి అన్నవారి ద్వారా దేవుడు కార్యం చేయడు. నువ్వు రాజైతే ఎవడు కావాలా? డేరాలో దాక్కొని బహుమానాన్ని ప్రకటిస్తుంటే వీళ్ళేమో ఫుడ్ ఏమో తగిన, ఆర్మీకి మంచి ఫుడ్ ఇస్తారండి. నేను చిల్కా వెళ్ళేటప్పుడు చూశాను, వాళ్ళు ఫుడ్ సూపర్గా ఉంటుందండి. నావి వీళ్ళు ఎక్కడ ఏ పర్వతం అది శిఖరం ఎక్కుతూ ఉంటారు కదా, అక్కడున్న టైంకి ఫుడ్ వెళ్ళిపోద్ది. ఆర్మీకి క్వాలిటీ ఫుడ్ ఇస్తారు. అలా క్వాలిటీ ఫుడ్ తిన్నవారే వీళ్ళే, దేవునికి స్తోత్రం. ఎవరు? ఆర్మీలో ఉన్నవారు. జయము 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 అని అరుస్తున్నారు వీళ్ళు. ఆ అరుపే మిగిలింది, ఏం యుద్ధం లేదు. తినేస్తున్నారు, అరుస్తున్నారు, కానీ యుద్ధం మాత్రము. యుద్ధ రంగంలో ఉంటే ఎవరికి కావాలా? దావీదు అంటూ ఒక్కడు ఉంటే చాలు. సంఘంలో అద్భుతాలు చేస్తాడు, కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. ధైర్యంగా నిలబడితే దేవుని పక్షాన కార్యం చేస్తాడండి ఆయన. ఇది తెలియక భయపడిపోతున్నాయి. అలా ధైర్యంగా ఎవరైతే ఉంటారో వారే దేవుని ఇల్లు అండి కదా. ఈ ధైర్యం గురించి మాట్లాడి వెళ్ళిపోతే ఇంకా టైం అయిపోద్ది. అక్కడ ఏమని ఉంటుందంటే నిరీక్షణ వలన ఉత్సాహం. ఒకవేళ నిరీక్షణ ఉందనుకోండి, మనకు ఉత్సాహం వస్తుంది. నిరీక్షణ అంటే ఏంటంటే దేవుడు కార్యము చేస్తాడని ఒక నిరీక్షణ, ఒక నమ్మకం. ఆయన ఎప్పటికైనా కార్యము చేస్తాడు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి మనకు ఒక ఆధారం ఉంది కదా. మనం ప్రార్థన చేస్తుంటే అనేక జీవితంలో దేవుడు కార్యము చేస్తున్నాడు కదా. వీటన్నిటిని బట్టి మనకు ధైర్యం కలుగుతుంది కదా. ఒక ఆధారం ఉండేటప్పుడు కూడా మనకు నిరీక్షణ లేకపోతే ఎలా? ఖచ్చితంగా నిరీక్షణ ఉండాలి. రోమీలు రాసిన పత్రికలో అబ్రహాం గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి 4వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా, 4వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుకుందా? కాదు, 18వ వచనం చెప్పాను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని విశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమను పరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందిన. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
రమారమి 100 సంవత్సరాలు అయిపోయింది, స్త్రీధర్మం నిలిచిపోయింది, ఇంకా నిరీక్షణకు ఆధారమే లేదు, పిల్లలు పుడతారని డాక్టర్లే ఇంకా ఛాన్సే లేదు అని చెబుతున్నారు. ఈ ఆధారం లేనప్పుడు కూడా మాట ఇచ్చినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆధారం లేకపోయినా ఆయన కార్యము చేస్తాడు. డాక్టర్లు ఇది అవ్వదన్నా సరే కార్యము చేస్తాడు అని ఎవరు నమ్మారంట? అబ్రహాము నమ్మాడంట. నమ్మి దాని వలన విశ్వాసం బలం పొందుకున్నాడనే ఉంటుంది. ఇప్పటికే మనం నడలేకపోతున్నాం, మెట్లు దిగలేకపోతున్నాం. మెట్లు మనం కుర్రోలు అనేసి మనం చెప్తాం, కానీ సరిగ్గా గబగబా దిగలేము. ఇంకా హాఫ్ సెంచరీ కూడా దాటలేదు. అయినా కూర్చుంటే లేగలేము, లేస్తే కూర్చోలేము. ఇలాంటి పరిస్థితి అంటే 100 సంవత్సరాలకి ఎలా ఉంటాడో ఒకసారి ఆలోచించండి. 100 సంవత్సరం వచ్చేటప్పటికి ఎలాగుంటుంది? ఆ పరిస్థితిలో ఒకవేళ బలహీనుడు అయినప్పటికీ కూడా విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణ బట్టి బలం తెచ్చుకున్నాడంట. అది సార్ ధైర్యం అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు నిరీక్షణ ఉంది, మనకు నిరీక్షణ ఉంది, అయినా ధైర్యం. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. స్తోత్రం, హల్లెలూయా.